ఇప్పుడు చూసుకుంటే సూపర్ సింగర్ లో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళతో నీకు ర్యాపో ఎట్లా ఉండేది? జడ్జెస్ తో అండ్ అలాగే టీమ్ లీడ్ అయితే లిటరల్లీ మంజులో తెలుసా నిజంగా. ఈవెన్ అనంత్ శ్రీరామ్ గారు అయితే అంటే అంత పెద్ద సెలబ్రిటీ అయినా అంత పెద్ద మనిషి అయినా ఎంత ఈజీగా కలిసిపోతారు ఎవరు వచ్చినా. అంటే ప్రతి మనిషితోని జనాలతో ఎవరితోనైనా కలిసిపోతారు. ఇట్లా పెద్దగా ఒక క్యారవాన్లో ఉండి అట్లా క్లోజ్డ్ ఏరియాలో ఉండి అట్లా ఏమి ఉండరు. మనతోనే కలిసిపోతారు, మనతోనే ఈవెన్ బ్రేక్ వచ్చినా కూడా మనతోనే కూర్చొని మాట్లాడుతుంటారు. అంతా బాగుంటారు. ఈవెన్ శ్వేత మ్యామ్ కూడా అసలు స్వీటెస్ట్ ఆమె. అసలు మంగ్లీ అక్క నాకు ముందే తెలుసు. సో మంగ్లీ అక్కతో కూడా నాకు చాలా మంచి ర్యాపో ఉంది. రాహుల్ అన్న ఆబ్వియస్లీ మా మెంటార్ కాబట్టి నాకు ర్యాపో చాలా బిల్డ్ అయింది. అందరూ చాలా బెస్ట్. వాళ్ళ అంటే వాళ్ళు నాకు ఎంత చెప్పాలో అంత చెప్పేవారు. అంటే ఇప్పుడు ఆన్ ది కెమెరా అయితే మాకు కనిపించేది, మరి ఆఫ్ ది కెమెరా మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళ ఇట్లా పాడితే బాగుంటుంది, ఎవరు మిస్టేక్స్ ఇట్లా ఏమైనా చెప్పడం జరిగిందా? చెప్పారు. నాకు ఒక్కసారి నేను లోగా ఫీల్ అవుతున్నప్పుడు మంగ్లీ అక్క నన్ను పిలిచి ఎందుకు అట్లా చేస్తున్నావు, నువ్వు బెస్ట్ ఇస్తావు, నీ బెస్ట్ ఇస్తావు అని మేము అనుకుంటున్నాము, నువ్వు ఇంకా బాగా పాడాలి అని చెప్పేసి బూస్ట్ చేసి పిలిపించారు. లైక్ ఆన్ ద స్టేజే కట్ చెప్పిన తర్వాత పిలిచి స్టేజ్ మీద పిలిపించి మాట్లాడారు అనమాట. జడ్జెస్ దగ్గర పిలిపించి అందరూ చెప్పారు ఇట్లా నువ్వు పాడాలి అని చెప్పేసి. లైక్ ఇప్పుడు సూపర్ సింగర్లో చూసుకుంటే ఏదైనా అనవసరంగా ఈ పాట పాడాను అని ఎప్పుడైనా అనిపించిందా సిచ్యువేషన్? అనవసరంగా అని కాదు, అంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే అన్ని జోనర్స్ పాడాల్సిందే. అనవసరంగా అంటూ ఏం లేదు. దీనివల్లనే నాకు హైప్ తగ్గింది అంటే అనవసరంగా పాడానని కాదు, బట్ ఆ చిన్న మిస్టేక్ చేయకపోయిన ఉంటే కొంచెం బెటర్ వచ్చేదేమో అని చెప్పి నాకు కాంచనా సాంగ్ అప్పుడు అనిపించింది అనమాట. లైక్ అంటే ఒక చిన్న దగ్గర ఒక బ్లండర్ చేసా. లైక్ అందరూ స్టేజ్ కింద అందరూ అరుస్తున్నారు అనమాట. ఆ సాంగ్ ఎట్లా అనిపిస్తుంది కదా. సో స్టార్ట్ అయ్యేసరికి మొత్తం స్టేజ్ మొత్తం అరుస్తుంది, అంటే కింద ఆడియన్స్ అందరూ అరుస్తున్నారు. నాకు ఆ హైప్కి వినిపించట్లేదు, అక్కడ వస్తున్నవి వినిపించట్లేదు. సో అక్కడ ఒక బ్లండర్ చేశాను. అది చేయకుండా ఉండుంటే ఆ రౌండ్కి ఇంకా మంచిగా వచ్చేదేమో అనిపించింది నాకు. మేబీ అది మిస్టేక్ అవ్వచ్చు, బట్ మాకు చూసే వాళ్ళకి అయితే మాత్రం మంచి జోష్ వచ్చింది. అందులోనూ మీరు సేమ్ కాస్ట్యూమ్ రెడ్ కలర్ శారీ వేసుకొని చేశారు, చాలా బాగుంది. అది అయితే బ్లెండర్ మిస్టేక్ అని అనను, నా వరకు నేను చూసా కాబట్టి మంచిగా ఉంది. అవును, అంటే ఈవెన్ రాహుల్ అన్న వాళ్ళు కూడా ఏమన్నారంటే నువ్వు చేసిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చా అది చాలా బెస్ట్ అనిపించింది అని చెప్పేసి అన్నారు. ఈవెన్ అదే రౌండ్ లో ఆ సాంగ్ కి అనంత్ శ్రీరామ్ గారు అన్ని లిరిక్స్ దొర్లుతా వస్తాయి, అది గుర్తుపెట్టుకొని స్పష్టంగా పలకడంలో గొప్ప విషయం అనుకోవాలి అని చెప్పి మెచ్చుకున్నారు. ఈవెన్ మంగ్లీ అక్క అయితే ఇట్లా బెగ్సుకుపోయాను, నేను అలా కూర్చుని పోయాను అని చెప్పేసి అన్నారు. అదే సాంగ్కి నాకు శ్వేత మ్యామ్ శ్వేత మ్యామ్ అండ్ మంగ్లీ గారు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సో హ్యాపీ. నాకు శ్వేత మ్యామ్ 2 సార్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేసరికి ఇంకేం కావాలి అసలు శ్వేత మ్యామ్ నుండి. ఒకసారి కాంచన మూవీ మా కోసం. కపాల మాలలు అగ్గిని కుర్రియ కన్నుల మంటలు సెగలు మెర్రయ్య అకాల వేళలో వేటకు వచ్చే లోకమదిరిపోగా టక్కని నక్కలు చేతికి చిక్కంగా రక్కసి ముక్కలు పీకలు నొక్కంగా కాలిక నాలుక తెరుచుకు వచ్చే కాలమాగిపోగా కన్నుల పాముల గొంతున త్రాచులు అందంగా మెరిసే నాగులు కట్ల పాము చుట్ల పాము తెల్లంగా మెరిసే నాగులు పడగ పాము మన్ను పాము నీటైరా నీటి పాము పుట్టల నాగుల బుట్టల నాగులు తోడే వచ్చిందే హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాలికొచ్చరా రే రే రే. సాంగ్ వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, అంతా హైప్ తో వస్తుంది. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సూపర్ సింగర్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఊరికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని సన్మానం కూడా చేశారని విన్నాము, ఏంటి అది స్టోరీ? సో స్వీట్, అసలు నాకు చాలా బాగా అనిపించింది. అరౌండ్ 1000+ పీపుల్ ఉంటారు అక్కడ. అంత మంది ముందు సన్మానం అనేసరికి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే లైక్ అంటే మన శ్రీకాకుళం అంటే నా ఫ్యామిలీ అన్నట్టు కదా. అంటే నన్ను ఇంతమంది చూసారా, ఇంతమంది గుర్తించారా అని చెప్పేసి అనిపించింది. సో థ్యాంక్ఫుల్. యాక్చువల్లీ నేను కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. మన శ్రీకాకుళంలో హిడెన్ టాలెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవును, చాలా ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది జమ్ మీరు నిజంగా చెప్పాలి. ఓకే, ఇప్పుడు సూపర్ సింగర్ తర్వాత ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది మీకు? ఐ మీన్
ఫొటోస్ గానీ లేదంటే సెల్ఫీస్ గానీ ఇట్లా అడిగిన వాళ్ళు ఉన్నారా? అడిగారు, చాలా మంది అడిగారు. లైక్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా, అంటే ఒక టీవీ షోలో కనిపించాలంటే ఎంతో కొంతమంది అయినా జనాలు చూస్తారు. సో అట్లా చాలా మంది గుర్తుపట్టారు, ఈవెన్ మెట్రోలో వెళ్తున్నప్పుడు. అండ్ అలాగే ఆ రోజు అసలు సన్మానం రోజు చాలా మంది తీసుకున్నారు అనమాట. అదంతా చూసి మా డాడీ ప్రౌడ్ ఫీలింగ్, అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకు అసలు. ఆ తర్వాత ఆఫర్స్ ఎట్లా వచ్చినాయి మూవీస్ లో? ఆఫర్స్ గానీ అప్పుడు కూడా వచ్చేవి యాక్చువల్లీ, నాకు బిఫోర్ సూపర్ సింగర్స్ కూడా వచ్చేవి. బట్ ఇప్పుడు అనేది కంపారిటివ్లీ డబుల్ అయ్యాయి అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మనకు చూసుకుంటే బోనాలు అనేది వచ్చింది కదా, దానికి సంబంధించి ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. మరి ఆ సాంగ్ కూడా ఒకసారి పాడేస్తే. బోనం మీద బోనం పెట్టి ఏల మొక్కులు గోల్కొండ ఎల్లమ్మ, పసుపు కుంకుమ పెట్టి చీర సారెలు మన జూబ్లీ పెద్దమ్మ. బోనం మీద బోనం పెట్టి ఏల మొక్కులు గోల్కొండ ఎల్లమ్మ, పసుపు కుంకుమ పెట్టి చీర సారెలు మన జూబ్లీ పెద్దమ్మ. ఏట పొతులు పోతరాజులు గట్టం కుండాలు గడ్డ దీపాలు పుట్టలో నా పుట్టిలవమ్మ, చెట్టు కింద పెరిగినవమ్మా. బోనాల్ 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 తెలంగాణ బోనాల్, ఊరువాడ పల్లె పల్లె మోగుతున్న డప్పు. బోనాల్ 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 తెలంగాణ బోనాల్, ఊరువాడ పల్లె పల్లె మోగుతున్న డప్పు. ఓకే, ఇప్పుడు సూపర్ సింగర్ తర్వాత మీ ఫేస్ అనేది పబ్లిక్ లోకి వెళ్ళింది కదా, మరి ప్రపోజల్స్ కానీ ఏమన్నా వచ్చినాయా? అది జనరల్ గా ఏ అమ్మాయికైనా వస్తుంది అని నా ఫీలింగ్. ఏ అబ్బాయికైనా వస్తుంది అఫ్ కోర్స్. వచ్చాయి ఒక చిన్న చిన్న, లైక్ ప్రాపర్ గా ఇట్లా చెప్పలేదు కానీ, బట్ ఫ్లర్టింగ్ టైప్ లో వచ్చాయి అనమాట. ఓకే, ఇప్పుడు మీకంటే క్రష్ ఎవరన్నా ఉన్నారా? చాలా మంది ఉన్నారు, అదొక సముద్రం. లైక్ సినిమా క్రష్ అంటే ఇప్పుడు హీరోస్ క్రష్ ఉన్నాయన్నమాట నాకు చాలా. ఓకే, ఎవరు ఫేవరెట్ హీరో మరి? నాకు ఫేవరెట్ హీరో అల్లు అర్జున్, చాలా ఇష్టం నాకు. ఈవెన్ మహేష్ బాబు గారు అన్న కూడా చాలా చాలా ఇష్టం. ఎప్పుడైనా కలిసే ఛాన్స్ వస్తే మాత్రం వావ్. ఇప్పుడు వీళ్ళ సినిమాలో నేను పాడితే బాగుండే అని ఏమన్నా ఉన్నాయా? ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్ కాబట్టి అల్లు అర్జున్ సార్ మూవీలో ఏమైనా ఛాన్స్ వస్తే. ఇప్పుడు మీకు ది బెస్ట్ నేమ్ తీసుకొచ్చిన సాంగ్ ఏమన్నా ఉందా? నాకు బావ మనోభావాల సాంగ్ కి బాగా వచ్చింది, ఎందుకంటే రాహుల్ అన్నట్లు నేను డాన్స్ చేస్తుంటే నాతో పాటు వైబ్ క్రియేట్ చేశాడు అన్న. లైక్ అన్న కూడా డాన్స్ చేశారు, అది చాలా బాగా అనిపించింది. అది కొంచెం జనాల్లో కూడా మంచిగా వెళ్ళింది. ఈవెన్ కాంచన సాంగ్ కూడా చాలా బాగా వెళ్ళింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అంటే నేను పాడిన రాములమ్మ సాంగ్కి 7 million వ్యూస్ వచ్చాయి. లిటరల్లీ అలా షాక్డ్. అంటే దానికి నాకు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయి. ఓకే, ఓసే రాములమ్మ సాంగ్కి మాత్రం అన్ని మిలియన్ వ్యూస్ రావడం అనేది అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. అంటే ఆ సాంగ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సమ్టైమ్స్ అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా బ్లెండర్ మిస్టేక్ చేసిన కాంచన సాంగ్ అని, బట్ అందులో కూడా పబ్లిక్ లో మంచి రీచ్ వచ్చింది. అవును, చాలా మంచి రీచ్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు, దానికి కూడా మంచి రీచ్ వచ్చింది. చాలా మంచి రీచ్ వచ్చింది. ఈవెన్ కామెంట్స్ లో చూస్తే మాత్రం నిజంగా కొంతమంది పెడతారు, నిజంగా ఎమోషనల్ అవుతాం తెలుసా. మా మమ్మీ అట్లా చూస్తూ ఉంటారు అనమాట. మా మమ్మీకి అంటే నా సాంగ్ అఫ్ కోర్స్ కూతురు అంటే చూస్తారు అనుకోండి, ఏ సాంగ్ వచ్చినా ఏ సాంగ్ పెట్టినా కామెంట్స్ అట్లా చదువుతూ ఉంటుంది అనమాట. మంచి మంచి కామెంట్స్ వస్తే స్క్రీన్ షాట్ చేసి పంపిస్తుంది నాకు. ఇప్పుడు చూసుకుంటే ఏ అమ్మాయి లైఫ్ లో అన్నా సరే కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. సో మీ లైఫ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? స్ట్రగుల్స్ అంటే నా స్ట్రగుల్స్ నేను ఎంత ఫేస్ చేశానో మా అన్నయ్య కూడా లిటరల్లీ అంతే ఫేస్ చేశాడు అనమాట. అంటే ఎక్కువ స్ట్రగుల్స్ అనేవి పెద్దగా ఏం లేవు, బట్ మా డాడీకి తెలియకుండా రావడం వల్ల మా మమ్మీ మేనేజ్ చేయాల్సి వచ్చేది. అండ్ రెగ్యులర్గా ఇప్పుడు 10 daysకి 15 daysకి సాంగ్స్ రికార్డింగ్స్ అని చెప్పి హైదరాబాద్ వచ్చేదాన్ని అనమాట. సో నాతో పాటు మా అన్నయ్య కూడా వచ్చేవాడు. హెల్త్ ఎక్కువ ప్రాబ్లం వచ్చేదనమాట. అఫ్ కోర్స్ వాటర్ చేంజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది. 10 daysకి ట్రావెలింగ్. ఈవెన్ మన శ్రీకాకుళం నుంచి ఇక్కడికి ఎన్ని అవర్స్ జర్నీ? 14 to 15 hours. అన్ని అవర్స్ వీక్ ట్రావెల్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ హార్డ్ అని నా ఫీలింగ్. అందులోనూ పని ఉందని చెప్పేసి ముందు నిద్ర పట్టదు, తర్వాత నిద్ర పట్టదు. అమ్మో, అసలు చాలా హెల్త్ ఎక్కువ జలుబు చేసి జ్వరం వచ్చేస్తూ ఉండేది అనమాట. నాతో పాటు మా అన్నయ్య కూడా అంతే కష్టపడేవాడు పాపం. అంటే నాకు ఎట్లంటే ఇప్పుడు వాడు పడుకోకుండా అయినా నన్ను పడుకోబెట్టేటట్టుగా అట్లా ఉండేదన్నమాట. అంటే అంత రాలేదు, బట్ ఎప్పుడైనా సరే ఏమైనా పనులున్నా కూడా వాడు పని చేసి, అంటే వాడు ఏమైనా బ్యాగ్ ప్యాకింగ్ కానీ ఏమైనా సరే వాడు చేస్తూ ఉండేవాడు, నేను పడుకుంటూ ఉండేదాన్ని అనమాట. అంటే అంత
ఏమో నా స్ట్రగుల్స్ కన్నా మా అన్నయ్య స్ట్రగుల్స్ ఎక్కువ అని నేను చెప్తాను. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండాలంటే ఉన్నారు అని అంటే వన్ ఆఫ్ ది రీజన్ మదర్ అండ్ బ్రదర్ అని చెప్పుకోవచ్చు. కానీ నేను ఫాదర్ అని కూడా చెప్తా, ఎందుకంటే మా డాడీ అంటే మా మమ్మీకి ఏంటంటే ఏదైనా చేసినా కూడా మా డాడీ యాక్సెప్ట్ చేస్తారన్న ఫీలింగ్ ఉంది కాబట్టే కదా అట్లా చేయగలుగుతారు. అంటే మా డాడీ అంత లీనియన్స్ ఇచ్చారు కాబట్టే, ఏమైనా చేసినా కూడా తప్పు చేసినా కూడా ఒప్పుకునే స్టేజ్ లో మా డాడీ ఉన్నారు కాబట్టి తప్పు కాదు. బట్ ఇలా చెప్పకుండా చేసిన దానికి వేరే వాళ్ళు అయితే ఇంకా చాలా రియాక్ట్ అవుతారు. మా డాడీ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రౌడ్గా ఫీల్ అయ్యి చేశారు కాబట్టి మా డాడీ కూడా తెలియకుండా వెనక సపోర్ట్ అనమాట. నిజం, గ్రేట్. ఇప్పుడు అదర్ దెన్ మదర్ కాకుండా మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఆబ్వియస్లీ దేవుడు, మన ఎస్పీబీ గారు. సింగింగ్ తరపున వస్తే మాత్రం మన ఎస్పీబీ గారు.